ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము. బబులోను గూర్చియు కల్దీయుల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి. బబులోను పట్టబడును, బేలు అవమానమునొందును, మెరోదకు నేల పడవేయబడును. బబులోను విగ్రహములు అవమానమునొందును, దాని బొమ్మలు బోర్ల ద్రోయబడును. ఉత్తర దిక్కున నుండి దాని మీదికి ఒక జనము వచ్చుచున్నది, ఏ నివాసియు లేకుండా అది దాని దేశమును పాడు చేయును. మనుషులేమి పశువులేమి అందరూ పారిపోవుదురు, అందరూ తరలిపోవుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యోధా వారును కూడి వచ్చెదరు, ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. ఎన్నటికి మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకొందము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరచిపోయిరి. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచు వచ్చిరి. వారి శత్రువులు, మేము అపరాధులము కామో, వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునకు అగు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని చెప్పుదురు. బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీయుల దేశంలో నుండి బయలువెళ్ళుడి. మందలకు ముందు మేకపోతులు నడుచున్నట్లు ముందర నడువుడి. ఉత్తర దేశము నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను, బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదికి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు. వారి మధ్య నుండియే ఆమె పట్టబడును. ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడు సొమ్ము పట్టుకొనగా మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును. కల్దీయుల దేశము దోపుడు సొమ్మగును, దాని దోచుకొని వారందరూ సంతుష్టి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. నా స్వాస్థ్యమును దోచుకొని వారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయుచు పెయ్యవలే గంతులు వేయుచు బలమైన గుర్రముల వలె మీరు సకిలించుచున్నారే. మీ తల్లి బహుగా సిగ్గుపడును, మిమ్మును కన్నది తెల్లబోవును. ఇదిగో అది జనములన్నిటిలో అతి నీచ జనమగును. అది ఎడారియు ఎండిన భూమియు అడవియు అగును. యెహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును, అది కేవలము పాడైపోవును. బబులోను మార్గమున పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళన్నీయు చూచి, ఆహా, నీకీ గతి పట్టినదా అందురు. ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరూ బబులోనులకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి. ఎడతెగక దాని మీద బాణములు వేయుడి. చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి. అది లోబడ ఒప్పుకొనుచున్నది, దాని బురుజులు పడిపోవుచున్నవి, దాని ప్రాకారములు విరుగొట్టబడుచున్నవి. ఇది యెహోవా చేయు ప్రతీకారము. దాని మీద పగ తీర్చుకొనుడి, అది చేసినట్టే దానికి చేయుడి. బబులోనులో ఉండకుండా విత్తువారిని నిర్మూలము చేయుడి. కోతకాలమున కొడవలి పట్టుకొని వారిని నిర్మూలము చేయుడి. క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యొద్దకు వెళ్ళుచున్నారు, తమ తమ దేశములకు పారిపోవుచున్నారు. ఇశ్రాయేలు వారు చెదరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజైన ఈ నెబుకద్రెజరు వారి ఎముకలను నలుగగొట్టుచున్నాడు. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మెలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోను మేయుచు సంతుష్టి నొందును. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును, యోధా పాపములు వెదకినను అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించెదను. ఇదే యెహోవా వాక్కు. దండెత్తి
మెరత ఈయుల దేశము మీదికి పొమ్ము, పెకోదీయుల దేశము మీదికి పొమ్ము. వారిని హతము చేయము, వారు శాపగ్రస్తులని ప్రకటించము. నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయము. ఆలకించుడి, దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది, అధిక నాశన ధ్వని వినబడుచున్నది. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరగొట్టబడెను. అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయాను. బబులోను, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి ఉన్నాను, తెలియకయే నీవు పట్టబడి ఉన్నావు. యెహోవాతో నీవు యుద్ధం చేయ పూనుకొంటివి, నీవు చిక్కుబడి పట్టబడి ఉన్నావు. కల్దీల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. నలుదిక్కుల నుండి వచ్చి దాని మీద పడుడి, దాని ధాన్యపు కొట్లను విప్పుడి. కసవు కుప్పలు వేసినట్లు దానిని కుప్పలు వేయుడి, శేషమేమీ లేకుండా నాశనము చేయుడి. దాని ఎడ్లనన్నిటినీ వధించుడి, అవి వదకు పోవాలెను. అయ్యో, వారికి శ్రమ, వారి దినము ఆసన్నమాయెను, వారి దండన కాలము వచ్చెను. ఆలకించుడి, పారిపోయి బబులోను దేశములో నుండి తప్పించుకొని వచ్చుచున్న వారి శబ్దము వినబడుచున్నది. మన దేవుడగు యెహోవా చేయు ప్రతీకార సమాచారమును, తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు. బబులోనునకు రండని విలుకాండ్రను పిలువుడి. విల్లు త్రొక్కువారలారా, మీరందరూ దాని చుట్టూ దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. దానిలో ఒకడును తప్పించుకొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడి. అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి. కావున ఆ దినమున దాని యవనస్తులు దాని వీధులలో కూలుదురు, దాని యోధులందరూ తుడిచివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినయ్యున్నాను. నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడు తొట్టిల్లి కూలును, అతని లేవనెత్తు వాడెవడునో లేకపోవును. నేను అతని పురములలో అగ్ని రాజబెట్టెదను, అది అతని చుట్టూ పట్టులన్నిటినీ కాల్చివేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యోధా వారును బాధింపబడిరి. వారిని చెరపెట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగు చేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. యెహోవా మాట ఇదే. కల్దీయులను బబులోని నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగుదురు. ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాండ్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగు వరకు ఖడ్గము వారి మీద పడును. ఖడ్గము వారి గుర్రముల మీద పడును, వారి రథముల మీద పడును. ఖడ్గము వారి మీదికి దిగుట చేత దానిలోనున్న పరదేశులు స్త్రీల వంటి వారగుదురు. అది దాని నిధుల మీద పడగా అవి దోచుకొనబడును. నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును. అది చెక్కబడిన విగ్రహములు గల దేశము. జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. అందుచేతను అడవి పిల్లులను నక్కలను అక్కడ నివసించును, నిప్పుకోళ్ళును దానిలో నివాసం చేయును. ఇక మీదట అది ఎన్నడను నివాస స్థలము కాకపోవును. తరతరములు దానిలో ఎవరునూ కాపురముండరు. యెహోవా వాక్కు ఇదే. సొదొమను గొమొర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడునూ అక్కడ కాపురం ఉండకపోవును. ఏ నరుడును దానిలో బస చెయ్యడు. జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు. మహాజనమును అనేక రాజులను బూదిగంతముల నుండి రేపబడెదరు. వారు వింటిని ఈటెను పట్టుకుని వచ్చెదరు. వారు క్రూరులు, జాలిపడని వారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములను ఎక్కువారు. బబులోను కుమారి, ఒకడు యుద్ధ పంక్తులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చుచున్నారు. బబులోను రాజు వారి సమాచారము విని దుర్బలుడాయను. అతనికి బాధ కలిగెను.
ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించెను. చిరకాలము నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యోర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవని ఏర్పరుతునో వానిని దాని మీద నియమించెదనను. నన్ను పోలియున్న వాడై నన్ను ఆక్షేపణ చేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? బబులోనును గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. కల్దీల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి. నిశ్చయముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు. నిశ్చయముగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయమొందును. బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది. జనములలో అంగలార్పు వినబడుచున్నది. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను బబులోని మీదికిని దానిలో కాపురము చేసి నాకు విరోధముగా లేచిన వారి మీదికిని ప్రచండమైన వాయువును రప్పించెదను. అన్య దేశస్థులను బబులోనులకు పంపుచున్నాను. వారు ఆ దేశమును తూర్పారబట్టి దాని వట్టిదిగా చేయుదురు. ఆపద్దినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదికి వచ్చెదరు. విలుకాని మీదికి విలుకాడు విల్లు త్రొక్కవలెను. కవచము వేసుకొని వాని మీదికిని విల్లు త్రొక్కవలెను. కల్దీయుల దేశములో జనులు హతులై పడునట్లును దాని వీధులలో వారు పొడవబడి కూలునట్లును యవనులను కొట్టక మానకుడి. దాని సర్వ సైన్యమును బొత్తిగా నిర్మూలము చేయుడి. తమ దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇశ్రాయేలు వారిని యోధా వారిని విసర్జింపలేదు గాని ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి విరోధముగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండియున్నది. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి. మీ ప్రాణములు రక్షించుకొనుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము. అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయి ఉన్నది. దాని చేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లియున్నారు. బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునిలాయను. దానిని చూచి అంగలార్చుడి. అది స్వస్థత నొందునేమో. దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకొని రండి. మనము బబులోనును స్వస్థపరచగోరితిమి, అయితే అది స్వస్థత నొందలేదు. దాన్ని విడిచిపెట్టుడి. మన దేశములకు వెళ్ళుదము రండి. దాని శిక్ష ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది. అది మేఘములంత ఉన్నతముగా ఎక్కుచున్నది. యెహోవా మన న్యాయమును రుజువుపరచుచున్నాడు. రండి, సియోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదము. బాణములు చికిలి చేయుడి, కేడెములు పట్టుకొనుడి. బబులోనును నశింపచేయుటకు యెహోవా ఆలోచించుచున్నాడు. మాదీయుల రాజుల మనస్సును దాని మీదికి రేపుచున్నాడు. అది యెహోవా చేయు ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. బబులోను ప్రాకారముల మీద పడుటకై ధ్వజము నిలువబెట్టుడి. కావలి బలము చేయుడి. కావలి వారిని పెట్టుడి. మాటులను సిద్ధపరచుడి. బబులోను నివాసులను గూర్చి నేను సెలవిచ్చిన దానిని బట్టి యెహోవా తీర్మానము చేసిన పని తాను జరిగింపబోచున్నాడు. విస్తార జలముల యొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధి గలదానా, నీ అంతము వచ్చినది. అన్యాయ లాభము నీకిక దొరకదు. గొంగళి పురుగులంత విస్తారముగా మనుషులతో నేను నిన్ను నింపినను. శత్రువులు నీ మీద కేకలు వేయుదురు. నా జీవము తోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణం చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి ఎంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. తెలివి లేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానముందును. అతడు పోతపోసినది మాయారూపము, దానిలో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. విమర్శ కాలమున అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు.
ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగా ఉన్న గోత్రము, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధముల వంటి వాడవు. నీ వలన నేను జనములను విరుగగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను. నీ వలన గుర్రములను రౌతులను విరుగగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటి ఎక్కిన వారిని విరుగగొట్టుచున్నాను. నీ వలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నాను, నీ వలన ముసలి వారిని బాలులను విరుగగొట్టుచున్నాను. నీ వలన యవనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను. నీ వలన గొర్రెల కాపరులను వారి గొర్రెల మందలను విరుగగొట్టుచున్నాను. నీ వలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరుగగొట్టుచున్నాను. నీ వలన ఏలికలను అధిపతులను విరుగగొట్టుచున్నాను. బబులోనును కల్దీయుల దేశ నివాసులను మీ కనుల ఎదుట సియోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారము చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదికి నా చేయి చాపి శిలలపై నుండి నిన్ను క్రిందికి దొరలించుదును, చిచ్చు పెట్టిన కొండవలే ఉండజేయుదును. మూలకు గాని పునాదికి గాని నీలో నుండి ఎవరునూ రాళ్ళు తీసుకొనరు. నీవు చిరకాలము పాడయిందువు. ఇదే యెహోవా వాక్కు. దేశములో ధ్వజములు నెత్తుడి, జనములలో బాకానాదము చేయుడి. దాని మీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి. దాని మీద పడుటకై అరరాతు, మిన్ని, అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి. దాని మీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి. రోమము గల గొంగళి పురుగులంత విస్తారముగా గుర్రములను దాని మీదికి రప్పించుడి. దాని మీదికి పోవుటకై మాదీయుల రాజులను, వారి అధిపతులను, వారి ఏలికలను, అతడు ఏలుచుండు సర్వదేశమును, జనులందరినీ ప్రతిష్ఠించుడి. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశమును పాడుగా చేయవలెనని బబులోను గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయెను. బబులోను పరాక్రమవంతులు యుద్ధము చేయక మానుదురు. వారు తమ కోటలలో నిలుచుచున్నారు. వారి పరాక్రమం బలహీనత ఆయను. వారును స్త్రీల వంటి వారైరి. వారి నివాస స్థలము కాల్చబడుచున్నవి. వారి అడ్డగడియలు విరిగిపోయెను. అతని పట్టణమంతయు పట్టబడును. కోనేటి దూలములను జమ్మును అగ్నిచేత కాల్చబడును. దాని యోధులు దిగులు పడిరి అని బంట్రౌతు వెంబడి బంట్రౌతును, దూత వెంబడి దూతయు పరిగెత్తుచు బబులోను రాజునకు తెలియజేతురు. దాని రేవులు శత్రువశమాయెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. బబులోను పురము చదరము చేయబడిన కళ్ళము వలె ఆయను. ఇంకా కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును. బబులోను రాజైన నెబుకద్రెజరు మమ్మును మింగివేశెను, మమ్మును నుగ్గు చేసెను. మమ్మును ఒట్టికుండ వలె ఉంచి ఉన్నాడు. భుజంగము మింగునట్లు మమ్మును మింగెను. మా శ్రేష్ఠ పదార్థములతో తన పొట్ట నింపుకొని మమ్మును పారవేసి ఉన్నాడు. నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోని మీదికి ప్రతీకార రూపముగా దిగునుగాక అని సియోను నివాసి అనుకొనును. నా ఉసురు కల్దీయ దేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను జరిగించుదును. నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. దాని సముద్రమును నేనెండగట్టుదును. దాని ఓటను ఇంకిపోజేయుదును. బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును. నక్కలకు నివాస స్థలమగును. అది పాడై ఎగతాళికి కారణముగా ఉండును. వారు కూడి సింహము వలె బొబ్బరింతురు. సింహముల పిల్లల వలె గుర్రు పెట్టుదురు. వారు సంతోషించి మేలు కొనక చిరకాల నిద్ర నొందునట్లు వారు దప్పికొనగా వారికి మద్యమునిచ్చి వారిని మత్తెల్లా చేసేదను. ఇదే యెహోవా వాక్కు. గొర్రెపిల్లలు వదకపోవునట్లును, మేకపోతులను పొట్టేళ్లను వదకపోవునట్లును వారిని వదకు రప్పించెదను. శేషకు పట్టబడెను. జగత్ ప్రసిద్ధమైన పట్టణము పట్టబడెను. బబులోను జనములకు విస్మయాస్పదమయ్యాను.
సముద్రము బబులోని మీదికి వచ్చెను, ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను. దాని పట్టణములు పాడుగాను, ఎండిన భూమిగాను, అరణ్యముగాను, నిర్మానుష్యమైన భూమిగాను ఉండెను. ఏ నరుడును దాని మీదుగా ప్రయాణము చేయుడు. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను, వాడు మింగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను. ఇక మీదట జనములు వాని యొద్దకు సమూహములుగా కూడిరావు, బబులోను ప్రాకారము కూలును. నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి. ఏటేటా వదంతి పుట్టుచు వచ్చును. దేశములో బలాత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు. దేశములో వినబడు వదంతికి భయపడకుడి, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. రాబో దినములలో నేను బబులోని యొక్క చెక్కిన విగ్రహములను శిక్షింతును, దాని దేశమంతయు అవమానమునొందును. జనులు హతులై దాని మధ్యను కూలెదరు. దానిని పాడు చేయువారు ఉత్తర దిక్కు నుండి దాని వద్దకు వచ్చుచున్నారని ఆకాశమును భూమియు వాటిలోని సమస్తమును బబులోను గతిని గూర్చి సంతోషించును. ఇదే యెహోవా వాక్కు. బబులోను ఇశ్రాయేలులో హతులైన వారిని కోలజేసినట్లు సర్వభూమిలో బబులోను నిమిత్తము హతులైన వారు కూలుదురు. ఖడ్గమును తప్పించుకొనిన వారలారా, ఆలస్యము చేయక వెళ్ళుడి. దూరము నుండి మీరు యెహోవాను జ్ఞాపకం చేసుకొనుడి, యెరూషలేము మీ జ్ఞాపకమునకు రానియుడి. మేము దూషణ వాక్యము విని సిగ్గుపడి ఉన్నాము. అన్యులు యెహోవా మందిరపు పరిశుద్ధ స్థలములలోనికి వచ్చి ఉన్నారు, మా ముఖములు తెల్లబోచున్నవి. ఇదే యెహోవా వాక్కు. రాబో దినములలో నేను బబులోని యొక్క విగ్రహములను శిక్షింతును, ఆమె దేశమంతటను గాయపరచబడిన వారు మూలుగుదురు. బబులోను తన బలమైన ఉన్నత స్థలములను దుర్గములుగా చేసుకుని ఆకాశమునకు ఎక్కినను, పాడు చేయువారు నా యొద్ద నుండి వచ్చి దాని మీద పడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి, బబులోనులో నుండి రోదన ధ్వని వినబడుచున్నది, కల్దీయుల దేశములో మహానాశన ధ్వని వినబడుచున్నది. యెహోవా బబులోనును పాడు చేయుచున్నాడు, దాని మహాఘోషను అణచివేయుచున్నాడు. వారి తరంగములు ప్రవాహ జలముల వలె ఘోషించుచున్నవి, వారి ఆర్భాటము వినబడుచున్నది. బబులోని మీదికి పాడు చేయువాడు వచ్చుచున్నాడు, దాని బలాఢ్యులు పట్టబడి ఉన్నారు, వారి విండ్లు విరిగిపోయినవి. యెహోవా ప్రతికారము చేయు దేవుడు గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయును. దాని అధిపతులను, జ్ఞానులను, అధికారులను, సంస్థానాధిపతులను, బలాఢ్యులను మత్తెల్ల చేసేదను. వారు చిరకాల నిద్ర నుండి మేలుకొనకపోదురు. ఇదే రాజు వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును, దాని ఉన్నతమైన గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. ప్రజలు చూచి అలయుచున్నారు. సిద్కియా ఏలుబడి యందు 4వ సంవత్సరమున సెరాయా దండు భోజన సామాగ్రికి అధికారి అయి ఉండి సిద్కియాతో కూడా బబులోనుకు వెళ్ళినప్పుడు నేరియా కుమారుడు మహాసేయ మనుమడునైన ఆసరేయాకు ఇర్మియా ఆజ్ఞాపించిన మాట. ఇర్మియా బబులోను మీదికి వచ్చు అపాయములన్నిటినీ, అనగా బబులోనును గూర్చి వ్రాయబడిన ఈ మాటలన్నిటినీ గ్రంథంలో రాసెను. కాగా ఇర్మియా సెరాయాతో ఇట్లా నేను, నీవు బబులోనునకు వచ్చినప్పుడు ఈ మాటలన్నిటినీ చదివి వినిపించవలెను. ఈలాగున నీవు ప్రకటింపవలెను. యెహోవా మనుషులనైనను జంతువులైనను మరి ఏదైనను ఈ స్థలమందు నివసింపక పోవుదరనియు, అది నిత్యము పాడుగా ఉండుననియు దానిని గూర్చి నీవు సెలవిచ్చితివి. ఈ గ్రంథమును చదివి చాలించిన తర్వాత నీవు దానికి రాయి కట్టి యూప్రటీసు నదిలో దాని వేసి, నేను దాని మీదికి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసెను. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము. సిద్కియా ఏలనారంభించినప్పుడు అతడు 21 సంవత్సరముల వాడు.
అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హమూటలు. ఈమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. యెహోవా కోపపడి తన ఎదుట ఉండకుండా వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యోదాలోనూ జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా అతని ఏలుబడి యందు 9వ సంవత్సరమున 10వ నెల 10వ దినమున బబులోను రాజు అయిన నెబుకద్రెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదికి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి. అలాగూ జరుగగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడిలో ఉంచబడిను. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణములో హెచ్చుగా ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణములో నుండి బయలువెళ్ళిరి. కల్దీలు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యోర్దాను నది మార్గముగా తరలిపోయిరి. కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానములో అతని కలుసుకొనగా అతని దండంతయు అతని యొద్ద నుండి చెదరిపోయెను. వారు రాజును పట్టుకొని హమాతు దేశమునందలి రిబ్లా పట్టణమున ఉన్న బబులోను రాజు నద్దకు అతని తీసుకొని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించెను. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కనుల ఎదుట చంపించెను. మరియు అతడు రిబ్లాలో యోధా అధిపతులందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఓడదీయించి 2 సంకెళ్లతో అతని బంధించి బబులోనునకు అతని తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాలలో అతని పెట్టించెను. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజు అయిన నెబుకద్రెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానను రాజదేహ సంరక్షకుల అధిపతి యెరూషలేమునకు వచ్చెను. అతడు యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేములోని గొప్పవారి ఇండ్లన్నిటినీ కాల్చివేసెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా ఉండిన కల్దీయుల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ప్రజలలో కడు బేదలైన కొందరిని పట్టణంలో శేషించిన కొదువ ప్రజలను బబులోను రాజు పక్షము చేరిన వారిని గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొని పోయెను. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ద్రాక్షవనములను చక్కబరుచుటకును సేద్యం చేయుటకును కడు బేదలలో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరములో నుండిన ఇత్తడి స్తంభములను మందిరములో ఉండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలు కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనుకు గొనిపోయిరి. అదియుగాక వారు బిందెలను కొండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటినీ గొనిపోయిరి. మరియు పళ్ళెములను ధూపార్తులను గిన్నెలను పాత్రలను బంగారు వాటిని బంగారునకును వెండికిని చేర్చుకొని రాజదేహ సంరక్షకుల అధిపతి గొనిపోయెను. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను సముద్రమును మట్ల క్రింద నుండిన 12 ఇత్తడి వృషభములను గొనిపోయెను. వీటికన్నిటికి ఉన్న ఇత్తడి ఎత్తు వేయుటకు అసాధ్యము. వాటిలో ఒక్కొక్క స్తంభము 18 మూరల ఎత్తు గలది. 12 మూరలు నూలు దాని చుట్టూ తిరుగును. దాని దళసరి 4 రెళ్ళు, అది గొల్లది. దాని మీద ఇత్తడి పైపీట ఉండెను. ఒక్క పైపీట 5 మూరల ఎత్తు గలది. పైపీటకు చుట్టూ అల్లిన వల అల్లికయు దానిమ్మ పండ్లును ఉండెను. అవి అన్నీయు ఇత్తడివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును అలాగునని దానిమ్మ పండ్లుండెను. ప్రక్కల యందు 96 దానిమ్మ పండ్లుండెను. చుట్టూ ఉండిన వల అల్లిక మీద దానిమ్మ పండ్లన్నీయు 100. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి ప్రధాన యాజకుడైన సెరాయాను 2వ యాజకుడైన జెఫన్యాను 3 ద్వారపాలకులను పట్టుకొనెను.
అతడు పట్టణంలో నుండి యోధుల మీద నియమింపబడిన ఒక ఉద్యోగస్తుని పట్టణంలో దొరికిన రాజసన్నిధిలో నిలుచు 7 మనుషులను దేశ సైన్యాధిపతియగు వాని యొక్క లేఖరిని పట్టణపు మధ్యను దొరికిన ఆ 60 మంది దేశ ప్రజలను పట్టుకొనెను. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను వీరిని పట్టుకొని రిబ్లాలో ఉండిన బబులోను రాజు వద్దకు తీసుకుని వచ్చెను. బబులోను రాజు హమాతు దేశమందల రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యోధా వారిని తమ దేశంలో నుండి చెరగొనిపోయెను. నెబుకద్రెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3023 యూదులను చెరగొనిపోయెను. నెబుకద్రెజరు ఏలుబడి యందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి 832 చెరగొనిపోయెను. నెబుకద్రెజరు ఏలుబడి యందు 23వ సంవత్సరమున రాజదేహ సంరక్షకుల అధిపతియగు నెబూజరదాను యూదులలో 745 మనుషులను చెరగొనిపోయెను. ఆ మనుషుల వెరసి 4600. యోధా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు తన ఏలుబడి యందు 1వ సంవత్సరమున యోధా రాజైన యెహోయాకీనునకు దయచూపి బందీగృహంలో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతయు ఎవిల్మెరోదకు సన్నిధిని భోజనం చేయుచూ వచ్చెను. మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను.